ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర రివైజ్ చేస్తున్నాం. సో బాబా కాశ్మీర్ నుంచి మళ్ళీ సింధ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కంటిన్యూ చేస్తున్నాం. हम बता आए सत्संग में आने वाली कई भाई बहन ऐसे थे जिन्होंने दादा की जो अनुपस्थिति में आना शुरू किया था। अतः सब दादा कश्मीर से लौट हुए तो उन भाई बहनों ने दादा को पहली बार देखा। आहा, प्रथम मिलन से उन सभी को ऐसे अनुभव किया वे दादा अलौकिक बच्चे अथवा बच्चियां है। సో చాలా మంది సోదరి సోదరులు వచ్చేవారు. సో దాదా కాశ్మీర్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు చాలా మంది ఫస్ట్ టైం దాదాని కలిశారు. దాదా కూడా వాళ్ళందరినీ ఫస్ట్ టైం కలిశారు. దాదాని చూస్తే వాళ్ళకి ఒక ఒక ప్రథమ మిలనం ఎంత అద్భుతమైన అనుభవం చేయించిందంటే, మేము వారి అలౌకిక పిల్లలం, అమ్మాయిలము అబ్బాయిలము అని చూసిన వాళ్ళందరికీ అనిపించింది. వారు ఏం చూశారంటే, బాబా ఆ శరీరంలో ఉంటూ కూడా శరీరానికి అతీతంగా ప్రియంగా ఉండేవారు అని చూశారు. వారి వస్త్రాలు ఎంత తెల్లగా ఉన్నాయి, జ్ఞాన సూర్యుడి ప్రకాశం కంటే కూడా ఆ వస్త్రాలు ఎంతగానో మెరుస్తున్నాయి. వారి నయనాలలో ఎంతో తేజస్సు కనిపిస్తుంది. వారి నుంచి ఆ జ్యోతి అలా వెలువడుతూనే ఉంది. बाबा की उपस्थितियों से देखने वाले मन पर शक्तिशाली का प्रभाव पड़ रहा है। मैंने दादा के मन में और उसके कर्मेंद्रियों अथवा शीतलता है। మరి బాబా ఉపస్థితులయ్యారు. చూసిన వారంతా బాబాని చూస్తే చాలు మా మనసు శీతలంగా అయిపోతుంది, శీతలత ప్రభావం మా నుంచి ఎంతగానో పడుతుంది అనేది చూశారు. దాదా మనసులో మరియు కర్మేంద్రియాలతో ఎంతో శీతలంగా ఉండేవారు. दादा के शरीर में बनावट ऐसे है जो श्री नारायण साधारण रूप में खड़े हैं. దాదా యొక్క శరీరాన్ని చూస్తే కొంతమందికి ఇలా కూడా అనిపించింది, అదే శ్రీ నారాయణుడు ఒక సాధారణమైన శరీరంలో ఉన్నారు అనేది. వారి శరీరం నుంచి తేజస్సు ఎంత అద్భుతంగా వస్తుంది అంటే దాదాని చూస్తూనే ఉండాలి అని ప్రతి ఒక్కరికి అనిపించింది. ఇంకేమనిపించింది దాదాని చూస్తూ అనేది మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.